ఆకడం వస్తుంది. సరి చూడండి సార్, సరి చూడండి, సరి చూడండి. రెడీ రెడీ రైట్ పెట్టండి. బాబు నువ్వు లేవే బాబు. మంచిగా మొక్క సార్, బుంగడి వాళ్ళని సార్ మట్టి మట్టేయండి స్వామి. మీరు కొద్దిగా బ్యాక్ ఉండండి, వెనక్కి ఉండండి స్వామి. మీరు వాటర్ 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 చెట్లు ప్లాంటేషన్ గురించి మరియు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరుతున్నాయనే దాని మీద రివ్యూ చేయడం జరిగింది అధికారులు. దానికి కొన్ని ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లో పోయినట్టు కాంప్లైంట్స్ వచ్చినాయి ప్రజలు. మీరు కూడా చూశారు, అక్కడ ఒక 67 ఏళ్ళ వృద్ధుడు ఏడవటము, అనారోగ్యం ఉండటం ఇట్లాంటి సమస్యల మీద పరిచయం అంటే ఒక రకంగా రివ్యూ చేసి అధికారులకు నిర్దేశం చేయడానికి అర్హులకు మాత్రమే చెందాలి. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ఇందిరా మిల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఏదైనా సరే అనర్హులకు ఇవ్వద్దు. ప్రజలు ఇక్కడ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, అనర్హులకు ఇచ్చారయ్యా పార్టీల ముసుగులో అని. అధికార పార్టీ ముసుగులో ఈ రకంగా అనర్హులకు ఇచ్చారని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద అధికారులకు నిర్దేశం చేయడం జరిగింది. ఇంకోసారి జరగకూడదు. ఏదైనా అనర్హులు ఉంటే కూడా మొత్తం అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవి రద్దు చేపిస్తాం. అర్హులకు మాత్రమే చెందాలి. ఇంకా ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టానికి తీసుకుంటుందో ఇందిరమ్మ ఇల్లు 10% కూడా ఇంతవరకు ఇంకా బేస్మెంట్ లెవెల్ కాలేదు. గౌరవనీయ మంత్రి గారు కూడా రోజు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 100 కూడా రావట్లేదు, లక్షలు కూడా రావట్లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని తొందరగా అయ్యేటట్లు వాళ్ళకు ప్రభుత్వం సహకారాలు కావాలా. ఈ ఇందిరమ్మ ఇల్లుకి అవసరమైతే ఇంకా ఏదైతే కోటా పెంచి ఏదైతే దక్షిణ తెలంగాణ మంత్రులు ఎట్లా తీసుకుపోతుందో దాంతోపాటు వనం ఎందుకు ఉండాలి, చల్లదనం ఎందుకు ఉండాలి, భవిష్యత్ తరాల గురించి ఒక నిర్దేశం జరిగింది అధికారులకు. రాను రాను ఏదైతే ఈ పర్యావరణం దెబ్బతింటం వల్ల, పచ్చదనం పోవటం వల్ల, అడవి పోవటం వల్ల ఎన్నంటి అనార్థాలు వస్తున్నాయి. రాను రాను 50 degrees క్రాస్ అయిపోతుంది. ఇంక ఇట్లనే ఉంటే భవిష్యత్తులో 60-65% అయితే పుట్టే పిల్లలు కూడా బతకరు, గర్భాలు కూడా పిండాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఒక అవగాహన వేయడం జరిగింది. రాను రాను కూడా ప్రజలు కూడా ఒకసారి దయచేసి ముఖ్యంగా అంటే పచ్చదనం ఎందుకు అవసరము, పర్యావరణం ఎందుకు అవసరము, భవిష్యత్తు తరాలకు అవసరము, బంగ్లాలు బంగారం ఉపయోగపడే బిడ్డలకు వాళ్ళకు ఒక చల్లని నీడ, పచ్చడి పర్యావరణము, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాలకు అవసరం. కాబట్టి అది కాపాడుకోమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాంటి కుల వృత్తులకు ఏమేమి ప్రభుత్వం చేస్తుంది సరైన ఉపయోగించుకోమని. గౌడ కులస్తులకు కూడా దయచేసి మీరు దళారుల మాటలు నమ్మకుండా ఏదైతే అల్ఫాజోలం లాంటి ఆ మత్తు పదార్థాలకు కొద్దిగా దూరం ఉండి, ఎందుకంటే మన పిల్లలే అవయవాలన్నీ పాడైపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గౌడ కులస్తులకు కూడా ఏదైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బాగా భవిష్యత్తులో నిన్ననే కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే గల్ఫ్లో చాలామంది ఈ గుల్ఫారం అనే కళ్ళు ఒక రుగ్మతకు లోని చాలామంది పిచ్చోళ్ళు అవుతున్నారు. దాన్ని బట్టి దాని పర్యవసనం చెప్పడం జరిగింది. గౌడ కులస్తులు ప్రత్యేకంగా నా ప్రాంతంలో విన్నపం ఏంటంటే మన బిడ్డలే, మన కడుపులో పుట్టిన బిడ్డలే, ఒక మన కడుపులో పుట్టిన బిడ్డలే కాకపోవచ్చు కానీ ఏ తల్లి గన్నులో బిడ్డలే కాబట్టి వాళ్ళు అనవసరంగా ఈ గుల్ఫారం కళ్ళు దానికి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. మీరు సౌహృదయంతో అర్థం చేసుకొని అధికారులకు చనిపోయే బిడ్డలు, ఇప్పుడు నిన్ననే ఒక కన్న తల్లి 5 నెలల బిడ్డ పాలియమని అడ్డమస్తుందండి. కన్న తండ్రి హెచ్చరించాడు ముందు బిడ్డకు పాలియమంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ గుల్ఫారం కళ్ళు మత్తులో రోజు భర్త తిరుగుతున్నాడు, నువ్వు తల్లి బిడ్డకు పాలియక. నేను ఏదో పత్రికలు వచ్చింది ఈనాడు అంటే లాస్ట్కు ఆ గుల్ఫారం కళ్ళు గురించి బిడ్డను కూడా చంపేసింది. కాబట్టి గౌడ కులస్తులు ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుడికి చెప్తున్నాను, మీరు ఈ దళారుల మాటలకు మోసపోకండి. మనం ఒక సమాజానికి మంచి సందేశం ఇవ్వండి. రాను రాను గుల్ఫారం కళ్ళు దయచేసి మన ప్రాంతంలో ఉండద్దు. ఏ బిడ్డ చచ్చినా మన బిడ్డ అనుకుని బాధపడండి తప్ప మన బిడ్డ కాకపోతే చాలు ఎవరు చచ్చినా చాలు అనుకునే
పద్ధతి వదిలిపెట్టండి. కొందరు ఏదైతే దళారి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు మిమ్మల్ని కడుపు కొట్టి మీకు 1,000 ఇచ్చాడు, ఆడు ₹1 కోటి కొడుతున్నాడు. కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం రావడానికి కారణం గౌడ కులస్తుల కొద్దిగా చెప్పడానికి. నిన్న జరిగిన సంఘటన మరి దారుణం. 5 నెలల బిడ్డను కూడా చంపుకుంటున్నారంటే అట్లా మత్తుకు లోనవుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం గుల్ఫారం కళ్ళు ఫ్రీ కావాలా, దానికి గౌడ కులస్తులు కళ్ళు గీత కార్మికులని చేతులెత్తి జోడించి ప్రార్థిస్తున్న భవిష్యత్తు